దాని మీద కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది నేపథ్యం ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి తెలపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ గారు. ముందుగా యుగ పురుషుడు ఎన్టీఆర్ గారు 101వ జయంతి, ఆయనకి ఇవ్వాల్సిన నివాళులు, ఆయన్ని కొనియాడవలసిన గొంతులు కొనియాడుతున్నాయా? అది ఎవరైనా ఎన్టీఆర్ని ఎలా కాదంటారంటే రాముడై ఇలా రాముడై జగదాభిరాముడైన రామారావు, దాసుగా దేవదాసుగా కవికాళిదాసుగా వెలయు నాగేశ్వరరావు, మోగు జగ్గయ్య కంఠము ఖన్ ఖన్ దంచు విలను కాంతారావు ధన్ ధన్ అని వెనకడికి ఒక పాట, వాళ్ళు ముగ్గురు హీరోలుగా ఉన్నప్పుడు. సో ఎన్టీఆర్ను తలుచుకోకుండా తెలుగు వాళ్ళు ఉండరు, నటుడుగా నాయకుడుగా. ఇంకా సరే దైవ స్వరూపుడు అనుకునే వాళ్ళు కూడా ఆరుద్రరావు సార్ మా మీటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత దేవుడు 10 అవతారాలు ఎత్తాడు, 11వ అవతారం కింద ఇప్పుడు సచివాలయంలో హైదరాబాద్లో ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఉండేవాడు. ఎనీవే, సో ఆయన 101వ జయంతి, గత ఏడాది శత జయంతి దృశ్యాన్ని ఒకసారి కనుక గుర్తు తెచ్చుకుంటే 100కు 101కి ఇంత తేడా ఎందుకు వచ్చిందని ఒక చిన్న సందేహం మాత్రం కలుగుతుంది. 100 నాటికేమో ఎన్నికలు ఇంకా ఉన్నాయి, 101 నాటికేమో పోలింగ్ అయిపోయింది. సో బాలయ్య ఇందాక వచ్చి చేశారు, మంచిదే. కానీ నాకు ఒకటే అనిపించింది ఉదయాన్నే, ఆ చిరంజీవి కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు. మొన్న ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు కూడా ఈ మాట వచ్చింది, మంచిది, ఎవరికి పెద్ద అభ్యంతరం ఉంది. ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు, ఎంజీఆర్కి ఇందిరాగాంధీ అప్పుడు ఇచ్చారు ఆమె ప్రభుత్వంలో. ఎంజీఆర్ కంటే నటుడుగా ఎన్టీఆర్ డెఫినెట్గా ఈయన రికార్డు ఎక్కువ. ఈయన నిర్మాత, దర్శకుడు, ఏదో 5 పాత్రలే దర్శకత్వం చేసిన రాక్షసుడు ప్రపంచంలో ఇంకెవ్వరు ఉండబోరు కూడా. ఎనివే, నాకు ఆశ్చర్యం కలిగించింది అంటే, మామూలు మనం రోజు అన్ని పత్రికలు, నేను కనీసం ఒక 12-13 పత్రికలు చదువుతాను వివిధ భాషలు, అది కాక నెట్లో చూసేవి ఇతర భాషలు. ఏ పత్రికలో మొదటి పేజీ అంతా ఎన్టీఆర్ కనపడలేదు. అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు వార్త అయిపోతే మన ఎన్ని వ్యవస్థలు, ఈ పార్టీ రేపు అధికారంలోకి వస్తామని చెప్తున్న పార్టీ ఇన్ని పెట్టుకొని కనీసం దాన్ని దీన్ని రెఫర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సంవత్సరం ఆ పెద్ద బొమ్మ వేసి, తన తాత బొమ్మ వేసి ఎన్టీఆర్ అని పెట్టుకో, అది ఆయన ఆ పని చేశాడు, ఒక పత్రికల్లో ఇచ్చాడు ఆయన. మిగతా వాళ్ళేమో రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియో అని ఒకటి ఇస్తారు, ఒక పావు పేజీ. కానీ ఈ 101వ జయంతి 100వది అంతా చేసి మరి ఎందుకు అధికారము, రాజకీయ మార్పిడి ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒక్కరైనా, కానీ ఆ మీడియాల వాళ్ళు కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళే కదా, ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆ తర్వాత పైకి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళే కదా. ఒక్క పేజీ అడ్వర్టైజ్మెంట్ స్పేస్ 101వ జయంతి నాడు రామారావు గారు నోచుకోకపోవడం అంటే, ఆత్మబంధువు అని ఒక సినిమా ఉంటుంది ఎన్టీఆర్, దాంట్లో అనగనగా ఒక రాజు ఓ పాట చాలా ఉంటుంది. కొన్నాళ్లకు ఆ రాజు కన్ను మూసెను, కుక్క చల్లనైన చూపు వల్ల ఇల్లు నిలిచినని పాడతాడు. ఎస్వీఆర్ అద్భుతంగా చేస్తాడు. ఎవరో ఎక్కడి వారు నా కోసం ఇలా అయిపోయావని, ఎవరో నీవారు అని, ఎవరు కన్నారో ఈ విధి ననుకొలువ తప్పమేమి చేశానని రామారావు ఇట్లా భగవద్గీత గురించి కృష్ణుడిలా కనిపిస్తే ఈయన పాడతాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, అంత చేసిన మనిషికి అంతమంది పిల్లలు అని, కుటుంబాలు, పార్టీ వ్యవస్థలు ఇన్ని పెట్టుకొని ఒక్క పేజీ చూడగానే తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చేటట్టు కుటుంబం అంతా కలిపి లోపలేదో ఒక పావు పేజీ అంతేనండి. మామూలుగా నేను రామారావు గొప్పతనం ఈ అడ్వర్టైజ్మెంట్లతో ఉందని నేనేం భావించట్లేదు. ఎవరైనా కానీ అసలు ఒక వారసత్వం కొనసాగింపు, ఆ స్థాయి, ఆ గాంభీర్యం అదంతా కాబట్టి అనిపించింది. సరే, ఇంకా రాజకీయాలు అవి ఇవి ఓకే అనుకోండి. ఇంకా భారతరత్న చిరంజీవి మొన్నే ఆయనకు 2nd హైయెస్ట్ అవార్డు వచ్చిందో ఆయన కోరుకున్నారు, అది బాగానే ఉంది. ఐ థింక్ భవిష్యత్తులో అయినా కానీ ఫస్ట్ పేజీ, ఫస్ట్ ప్లేస్ ఎన్టీఆర్కి రిజర్వ్ అయినట్టే ఫస్ట్ పేజీ ఎన్టీఆర్కి రిజర్వ్ చేయించండి అని నేను ఆయన వారసులందరినీ, రాజకీయ కుటుంబ వారసులందరినీ కోరుతూ ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా మామూలు తెలుగువాడు. యా సరే, ఏంటి హైకోర్టులో పిన్నెలకి ఊరటట. అయితే ఆ కౌంటింగ్ ఇన్సైడ్ జరిగింది, పోలింగ్ సంబంధించి